పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రోహిత్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్పై గౌతమ్ గంభీర్ స్పందించాడు. తప్పు చేశానంటూనే ఆ తప్పును కూడా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశాడు హెడ్ కోచ్ గంభీర్. రోహిత్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక గంభీర్ ఉన్నారనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. రోకో ఇద్దరితో గంభీర్కు విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం అయితే ఉంది. గంభీర్ కోహ్లీ రోహిత్ల పేర్లు ప్రస్తావించకుండానే పరోక్షంగా తాను తప్పు చేసినట్లుగా గౌతమ్ గంభీర్ అంగీకరించాడు. సరైన ఉద్దేశంతో తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు ఆమోదయోగ్యమే అంటూ కవర్ చేసేటువంటి ప్రయత్నం అయితే గంభీర్ చేశాడు. నేను మనిషినే, నేను తప్పులు చేశా, ప్లేయర్లు చేస్తారంటూ చెప్పాడు. గత 18 నెలల్లో నా నుంచి తప్పులు జరిగాయంటూ కూడా గౌతమ్ గంభీర్ ఎట్టకేలకు ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏంటి గౌతమ్ గంభీర్ తప్పు ఒప్పుకున్నాడా, లేకపోతే చేసినటువంటి తప్పుని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా? నేను మనిషినే, ప్రతి ఒక్కరూ కూడా తప్పులు చేస్తారు, ప్లేయర్లు తప్పు చేసినట్టే నేను కూడా తప్పు చేస్తాను, సో ఓవరాల్గా అయితే మంచే జరిగింది కదా అనేటువంటి ఒక మాటను కూడా కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం ఎలా చూడాలంటారు? అంటే వస్తున్నటువంటి విమర్శలు, ఎలాగో వరల్డ్ కప్ గెలిపించాను కదా, ఈ సమయంలో నేను గతం గురించి మాట్లాడినా కానీ కవర్ అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కామెంట్స్ ఎలా చూడాలంటారు వీటిని? ముఖ్యంగా మురళి 2024, 2025 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయిన తర్వాత, ఆ టెస్ట్ ఓడిపోయిన తర్వాత దానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆస్ట్రేలియా పైన తీవ్ర స్థాయిలో ఓడిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే భారీ ఓటమితో ఆ టెస్టును కూడా ఓడిపోయింది. దానికి ముఖ్యంగా దానికి సంబంధించి ఆ ఓటమికి అంగీకరిస్తూ కూడా ఇటు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా మరి రిటైర్మెంట్ ప్రకటించారు. మే నెలలో ఈ రిటైర్మెంట్ 2025 మే నెలలో రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ ప్రకటించిన తర్వాత తీవ్ర స్థాయిలో ఇటు రోకోకు సంబంధించినటువంటి రోహిత్ శర్మ, కోహ్లీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా గంభీర్ పైన పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. గంభీర్ ఈ నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటున్నాయి, గంభీర్ కావాలని రోహిత్ని కోహ్లీని తప్పించారు, ఎందుకు అంటే విభేదాలు, వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ కూడా ఇటు సోషల్ మీడియాలోనూ ఇటు ఫ్యాన్స్, అటు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కావచ్చు, కోహ్లీ ఫ్యాన్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ఇప్పటి వరకు కూడా ఇంకా అంటే వాళ్ళని వన్డేలు తప్ప T20లో తప్పియడం, అలాగే టెస్టుల్లో తప్పియడం వెనుక కొంత గంభీర్ కావాలని చేస్తున్నాడు, వీళ్ళిద్దరి పైన కావాలనే కొన్ని చర్యలు తీసుకుంటున్నాడు, చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు అన్నటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇటు ఫ్యాన్స్ నుంచి కూడా వినబడ్డాయి. దానికి సంబంధించి నిన్న ఏదైతే గంభీర్కి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఇదే ప్రశ్నను వాళ్ళు లేవనెత్తారు. మీరు అంటే గంభీర్ను అడిగిన క్వశ్చన్లో ముఖ్యంగా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్కు అది వాళ్ళ సొంతంగా నిర్ణయం కాదు, మీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చారు అని బయట చర్చ జరుగుతుంది, అభిమానులు కూడా అంటున్నారు, దీనికి మీరేమంటారు అనే క్వశ్చన్కి ఆయన సమాధానం ఇచ్చారు. అవును, నేను కొన్ని తప్పులు చేశాను గతంలో, ఈ 18 నెలల నుంచి కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయి, సో కానీ నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో అది జట్టుకు అంటే ఇండియాకు విజయం చేకూర్చే దిశగా నేను నిర్ణయాలు తీసుకున్నాను, కానీ నా సొంత నిర్ణయాలు కాదు. సో ఒకవేళ నేను నా సొంతంగా జట్టు ప్రయోజనాల కోసం తీసుకున్నాను తప్ప నా సొంతంగా ఏమీ లేదు అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. నేను తప్పు చేశాను, కానీ నేను తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక కానీ నేను తీసుకున్నటువంటి ఏదైతే కొన్ని మార్పులు ఉన్నాయో ఆ మార్పులన్నీ జట్టు కోసం, జట్టు విజయాల కోసమే తీసుకునే. సో అందుకు నేను మరి వాటిని సమర్థించుకుంటున్నాను, నేనేమి వెనుకకు పోవట్లేదు. నిజంగా రోహిత్ శర్మ అంటే పేర్లు చెప్పినప్పటికీ కూడా రోహిత్ శర్మ అలాగే కోహ్లీకి సంబంధించినటువంటి రిటైర్మెంట్లో నేను కొంత హార్ష్గా వ్యవహరించాను అనేది స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఎక్కడ పేర్లు మాత్రం చెప్పలేదు. ఆ నిర్ణయాల పట్ల నేను కఠినంగా వ్యవహరించాను, కానీ అవి తప్పులని నాకు కూడా తెలిసింది, కానీ నేను చేసినటువంటి ఆ 2 మార్పులు కూడా ఎక్కడా కూడా ఇండియాకు సంబంధించి ఎఫెక్ట్ చూపలేదు. దాని తర్వాత మొత్తం కూడా గెలుచుకుంటూ వచ్చినాం, టెస్టులన్నీ కూడా గెలుచుకుంటూ వచ్చినాం, మంచి విజయాలు సాధించినాం. సో ఒక్కొక్కసారి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడు, సో అవి మంచి ఫలితాలను ఇచ్చినప్పుడు ఆ నిర్ణయాలు ఏవైతే కొంత చేదు నిర్ణయాలు ఉంటాయో అవి కూడా మంచే జరుగుతుంది. కాబట్టి నేనేమో అంటే నామూషిగా ఫీల్ అవ్వట్లేదు, వాళ్ళిద్దరు రిటైర్మెంట్ ఇస్తే నేనేం పెద్దగా నామూషిగా ఫీల్ అవ్వట్లేదు, నేనేం తప్పు చేసినా అని నేను భావించట్లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు రోహిత్ శర్మ ఫ్యాన్స్కి అటు కోహ్లీ ఫ్యాన్స్కి కూడా ఈ రకంగా సారీ చెప్పిండని చెప్పుకోవచ్చు మురళి. అంటే ప్రేక్షకులు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అని, అంటే రోహిత్ కోహ్లీకి సంబంధించి
అభిమానులు మరి క్షమిస్తారా గౌతమ్ గంభీర్ అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతుందంటే అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇలానే తప్పులు చేస్తాను అనేటువంటి ఒక ఇండికేషన్ కూడా ఇచ్చినట్లేనంటారు. ఎలాగో సక్సెస్ సాధించాను కాబట్టి ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ నేను సక్సెస్ సాధిస్తాను అనేటువంటి యాంగిల్లోనే గౌతమ్ గంభీర్ ఒక క్లారిటీ ఇచ్చాడు అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు ఈ కామెంట్స్ కింద సంబంధించి. ఎస్, డెఫినెట్గా ఇప్పుడు మొన్న T20 వరల్డ్ కప్లో కనుక చూస్తే అంటే పర్ఫార్మెన్స్లో ఎవరైతే కొంతమంది ఫెయిల్యూర్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇప్పుడు అభిషేక్ శర్మని తీసుకోండి, దాదాపు T20కి సంబంధించినటువంటి వరల్డ్ కప్లో చాలా పేలవమైనటువంటి ప్రదర్శన ఉంది. అయినా కానీ గౌతమ్ గంభీర్ ఆయనని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇట్లా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు, కొన్ని కావాల్సిన నిర్ణయాలు మరి ఆయన కావాలని వాళ్ళని బ్యాక్ చేస్తూ ఉన్నారు. అదే రోహిత్ శర్మ, కోహ్లీ విషయాల్లో వాళ్ళు ఫామ్లో ఉన్నప్పటికీ వాళ్ళు పర్ఫార్మెన్స్ మంచిగా చేసినప్పటికీ కూడా మరి ఎందుకు తీసేశారు అనేది అప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మొత్తం క్రికెట్కి సంబంధించి ఇండియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఇప్పుడు కూడా అంటే నేను కొన్ని నిర్ణయాలు టీం కోసమే తీసుకుంటానని స్పష్టంగా చెప్పాడు. నా సొంత నిర్ణయాలు ఏమీ ఉండవు, టీం కోసమే ఏ నిర్ణయాలైనా తీసుకుంటాను. సో ఈ మధ్యకాలంలో కూడా వినబడతా ఉంది గౌతమ్ గంభీర్ ముఖ్యంగా ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో కూడా నేను డ్రెస్సింగ్ రూమ్లో అందరు ప్లేయర్లతో 15 మంది ప్లేయర్స్ ఉంటారు, దాంతోపాటు బౌలింగ్ కోచ్లు, ఫీల్డింగ్ కోచ్లు, బ్యాటింగ్ కోచ్లు వీళ్ళందరూ కూడా ఉంటారు. దాదాపు ఒక 30-40 మందితోటి ఆ డ్రెస్సింగ్ రూమ్ అంతా కూడా. సో వాళ్ళతోటి నేను నిజాయితీగా ఉన్న రోజులు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కావాలని సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కావాలని సో నేనేదో నా సొంత ప్రయోజనాల కోసం ఆ ప్లేయర్ని పక్కన పెడుతున్నాను, ఈ ప్లేయర్ను పక్కన పెడుతున్నానని సోషల్ మీడియాలో మాకు గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్లో కూడా గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నేను నిజాయితీగా ఉన్న రోజులు డ్రెస్సింగ్ రూమ్లో నేను వాళ్ళ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసినన్ని రోజులు కూడా నేను నిజాయితీగా ఉంటాను అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఎస్, ఎవరైతే ఫామ్లో ఉండరో, ఎవరైతే పేలవ ప్రదర్శన ఉండో వాళ్ళని ఖచ్చితంగా తప్పిస్తాను. వారు ఎంత మంచి ప్లేయర్ అయినా, ఎంత మంచి ప్రతిభ ఉన్నా ఆడకపోతే, ఒకటో రెండో ఛాన్సులు ఇచ్చిన తర్వాత కూడా ఆడకపోతే మరి వాళ్ళని తప్పించే అవకాశం ఉంటుంది అంటూ కూడా డైరెక్ట్గా చెప్పాడు. కానీ కొంతమంది ప్లేయర్లకు మరి ఆయన అంటే ఫెయిల్ అవుతున్నప్పటికీ కూడా మరి కొంతమందికి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉన్నారు. సో అవి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు ఏంటి చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఈ కామెంట్స్ వెనుక కూడా రోహిత్ శర్మ ఇటు కోహ్లీ రిటైర్మెంట్ వెనుక గౌతమ్ గంభీర్ ఉన్నాడనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక రోహిత్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్పై గౌతమ్ గంభీర్ స్పందించాడు. తప్పు చేశానంటూనే సమర్థించుకున్నాడు హెడ్ కోచ్ గంభీర్. రోహిత్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక గంభీర్ ఉన్నాడనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. రోహిత్ కోహ్లీ ఇద్దరితో కూడా గంభీర్కు విభేదాలు ఉన్నట్లు జోరుగా అప్పట్లో ప్రచారం అయితే జరిగింది. ఇక గంభీర్ కోహ్లీ, రోహిత్ల పేర్లు ప్రస్తావించకుండా పరోక్షంగా తాను తప్పు చేసినట్లుగా కూడా గంభీర్ తన కామెంట్స్ ద్వారా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. సరైనటువంటి ఉద్దేశంతో తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు ఆమోదయోగ్యమే అని గౌతమ్ గంభీర్ కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. నేను మనిషినే, నేను తప్పులు చేశా, ప్లేయర్లు చేస్తారంటూ కూడా చెప్పడం జరిగింది. గత 18 నెలల్లో నా నుంచి తప్పులు జరిగాయంటూ కూడా ఎట్టకేలకు ఒప్పుకున్నాడు గంభీర్.